హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వచ్చేసి నేను బ్యాంకాక్ నుంచి పటాయాకి వస్తే బస్సులో అయితే వెళ్ళడం జరిగింది. అక్కడైతే మనకి థాయ్ బాత్ అనే కరెన్సీ ఉంది కదండి. వాళ్ళైతే ఆ థాయ్ బాత్ కరెన్సీలో నాకైతే 30 థాయ్ బాత్ అయితే తీసుకున్నారు. మనకైతే ఆడ A1, A2, A3, A4 అనేది ఉన్నాయి కదండి. 4 అయితే బ్యాంకాకే వెళ్తాయి. కానీ మనం వెళ్ళాల్సింది మోచిట్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి పటాయాకి అయితే బస్సు అయితే తీసుకోవాలండి. లేదంటే ఇకమయ్య బస్ స్టాప్కి వెళ్ళి కూడా అక్కడి నుంచి అయితే పటాయాకి అయితే వెళ్ళొచ్చు. నేనైతే మోచెట్కి బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే పటాయా వెళ్ళడం జరిగింది. అందులో అయితే నేను ఫస్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని అక్కడ మనకి సిమ్ తీసుకొని బయట రావడంతో 6 గేట్ దగ్గర అయితే నేను బయట వచ్చానండి. అక్కడైతే మనకి బస్సు అయితే రావడం జరిగింది. ఈ బోర్డు చూస్తారు కదా, ఈ బోర్డు దగ్గర మనకైతే బస్సు వస్తుంది. మనకైతే A1 బస్సు అయితే చాటుచాక్ లేదంటే మోచిట్ అనేది 2 బస్ స్టాండ్లకు ఒకే నేమ్ అండి. అక్కడికైతే మనం వెళ్ళి దిగాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మోచిట్ బస్ స్టాండ్ అనేది. ఇక్కడ నుంచి మనం రైట్ హ్యాండ్ సైడ్ తిరిగిపోయామంటే లోపలికైతే వెళ్తాము. ఇదే అండి చాటుచాక్ బస్ స్టాండ్. దీన్ని మనం మోచిట్ బస్ స్టాండ్ అని కూడా చెప్తారు వాళ్ళు. అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు అండి థాయిలాండ్ రాజు గారు. థాయిలాండ్ రాజు దగ్గర ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకొని నేనైతే బస్ స్టాండ్ లోపలికైతే వెళ్ళడం జరిగిందండి. అక్కడ బస్ స్టాండ్ లోపల మనకి E11 అనేది కూడా ఉంది. అక్కడ E11లో అయితే మనకైతే కాస్ట్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుందండి. వాటర్ బాటిల్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ బయటతో కంపేర్ చేస్తే. ఎవరైనా అలా కానీ ఫుడ్ పొద్దునే కానీ తినకుండా ఉన్నా మధ్యాహ్నం కానీ నైట్ అయినా సరే మీరు అక్కడికైతే వెళ్ళి తీసుకొని తినచ్చండి. అదేవిధంగా మనకైతే సిమ్ కార్డ్స్ కూడా దొరుకుతాయి. అక్కడ కొద్దిగా తక్కువ ఉంటాయండి ఎయిర్పోర్ట్తో కంపేర్ చేస్తే. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, అక్కడ అందరూ కూర్చున్నారు. అక్కడి నుంచి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఎక్కడ వెళ్ళి పటాయా బస్సు అయితే టికెట్ తీసుకోవాలని చెప్పి. ఇక్కడ మనం టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి పోతే పంపించడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు అక్కడ మీకు లైన్ కనబడుతుంది కదా, ఆ లైన్ దగ్గరే పటాయాకి వెళ్ళే బస్సెస్కి వస్తే వాళ్ళు టికెట్ ఇస్తున్నారు. ఒకరికొతే 140 బాత్ అండి. అక్కడే అండి 140 బాత్. మనకి అక్కడ టైమింగ్స్ అయితే ఉంటాయండి. ఆ టైమింగ్ ఇప్పుడు చూడండి 7:40 అని పెట్టున్నారు కదా, ఆ 7:40కి బస్ అనమాట. మనం అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ గేట్లో అయితే ఎంట్రీకి అయితే వాళ్ళు లోపల మనం వాళ్ళని అలో చేస్తారు టికెట్ చూపించామంటే. అక్కడి నుంచి మనం ఇక్కడ వచ్చామంటే ఇక్కడ మనకైతే పటాయాకి వెళ్ళే బస్సెస్ అయితే ప్రతి 20 మినిట్స్కి లేదా హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే ఉందండి పటాయాకి, చాటుచాక్ బస్ స్టాండ్ నుంచి. అక్కడి నుంచి అయితే నేను ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే టికెట్ వచ్చేసి ఇక్కడ ఒక షాప్ అయితే కనబడుతుంది కదండి. ఆ షాప్లో అయితే నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఎంత అనుకుంటున్నారు? 40 రూపాయలు అండి హాఫ్ లీటర్ వాటర్ బాటిల్. అక్కడ ఒక 15 థాయ్ బాట్ అయితే వాళ్ళు తీసుకున్నారు. దగ్గర 40 రూపాయల నుంచి 50 రూపాయలు అయితే మనకు అయితే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అయితే పడింది అక్కడ. నేను ఇది ఇక్కడే ఎక్కువ రేట్ ఏమనుకున్నాను, లేదండి థాయిలాండ్లో ఎక్కడ చూసినా బ్యాంకాక్లో కానీ పటాయాలో కానీ వాటర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంది. మనకు ₹1 మనం వాళ్ళది ఒక థాయ్ బాట్ వచ్చేసి మనది వచ్చేసి 2.5 రూపీస్ ఉంటుందండి. కాబట్టి మనం కొద్దిగా ఖర్చు చేసేటప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకొని చూడాలి ఎంత కాస్ట్ మన ఇండియన్ రూపీస్లో పడుతుందని. అప్పుడైతేనే మనకి దాని వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే అక్కడ మీకు కనపడుస్తుంది కదా, ఆ బస్సే అండి పటాయాకి వెళ్ళేది. నేనైతే ఫస్ట్ వెళ్ళి అక్కడ అడగడం చూశాను. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది 7:30 బస్ అని చెప్పారు. 7:30 బస్ తర్వాత నెక్స్ట్ 7:40 బస్ అయితే, అంటే ఇంకొక 15 మినిట్స్లో ఇంకొక బస్ అయితే ఉందంట. అయితే ఆ బస్ వచ్చే వరకు మనకు టికెట్ పైన వాళ్ళు అయితే సీట్ నెంబరు అదేవిధంగా బస్ నెంబర్ 2 కూడా అయితే ఉన్నాయండి. ఈ బస్సే ఇప్పుడు మనం అయితే పటాయాకి వెళ్ళబోయే బస్సు. దీంట్లో అయితే నా సీట్ నెంబర్ అయితే 24. నేనైతే డాన్మేయంగ్ ఎయిర్పోర్ట్ నుంచి చాటుచాక్ అయితే వచ్చాను కదండి. అక్కడికైతే మనకు బస్ ట్రావెలింగ్ ఎంతసేపు అనుకున్నారు, జస్ట్ ఒక 30 మినిట్స్ అండి. అదేవిధంగా చాటుచాక్ బస్ స్టాండ్ నుంచి మనకు పటాయాకి అయితే 2.5 అవర్స్ అయితే తీసుకునింది. నేనైతే 10:30 కల్లా పటాయా అయితే రీచ్ అవ్వడం జరిగింది. నేను ఇప్పుడు మన బస్సులు చూసాం కదా, ఈ బస్సు లాగానే ఆ బస్సు కూడా ఏసీనే అండి. మనకి డాన్మేయంగ్ ఎయిర్పోర్ట్ నుంచి చాటుచాక్ వచ్చాను. చాటుచాక్ నుంచి పటాయాకి అయితే వెళ్ళడం జరిగింది. 2 బస్సులు కూడా ఏసీ బస్సులే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అండి పటాయా బస్ టెర్మినల్ అయితే. మీరు అక్కడ చూడొచ్చు మోచెట్టు ఇకమయ్య అనేసి ఉన్నాయి కదా, ఈ 2 వచ్చేసి బ్యాంకాక్లో ఉన్నాయండి. ఆ రెండింటికి కూడా ఆ 2 ఏరియాలకు అయితే ఇక్కడ బస్సులు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే